ఫ్రాక్షన్స్ అనేది అయిపోయింది. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేది అందులో మనం చెప్పుకున్నాం. అంటే నెక్స్ట్ టాపిక్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఓకేనా? కామన్ ఫ్రాక్షన్ మే బి కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్ ఫ్రాక్షన్స్. That is, the denominator is in common fraction reduced to 1, so that the fraction appears is known as decimal fraction. Deci means 10th part. Deci ante 10th part. Hence the 10th part of any figure is termed as decimal. అంటే ఇక్కడ ఈ డెసిమల్ లో కూడా చూడండి మనకు పవర్ ఆఫ్ 10 ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కి 1/10, 1/100, 1/1000 ఇట్లానే ఉండాలన్నాడు. ఇవి ఈ విధంగా ఉంటేనేమో డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇట్లా కాకుండా మనకు 1/32 గానీ, నెక్స్ట్ 5/62 ఇట్లా డిఫరెంట్ గా ఉండేది అనుకోండి, అది నాన్ డెసిమల్ కిందికి వస్తుంది. మనకు డెసిమల్ ఫ్రాక్షన్స్ లో 10 లేదా 10 పవర్ ఉండాలి. ఓకేనా? అట్లుంటే దాన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కి చూడండి, కన్సిడర్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ 0.365 అనేది ఉంది. అయితే ఇక్కడ మనము దీన్ని చదివేటప్పుడు కూడా దీన్ని మనం అంటాం కదా, అప్పుడు కూడా 0.365 అనేది అట్లా సింగిల్ డిజిట్ తోటి మనము అనాలి. ఓకేనా? ప్రొనౌన్సియేషన్ అట్లా జరగాలి. అట్లా కాకుండా 365 అనేది కలిపి చదవద్దు, అది మాత్రం గుర్తుంటాం. పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ నే మనము చదవాలి. ఓకేనా? ఇన్ విచ్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ డెసిమల్ ప్లేస్, అంటే 3 అనేది ఏ ప్లేస్ లో ఉంది? 3/10. ఓకే. వాల్యూ ఆఫ్ 5 ఇన్ డెసిమల్ ప్లేస్ ఇస్ 5/100. 356 100 ప్లేస్ లో ఉన్నది 6 అనేది 6/1000. అట్లా 10 పవర్ ప్లేస్ లలోనే ఉండాలన్నట్టు డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు దీన్ని. ఇందులోనే మనకు మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ ని మనం మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తాము? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3.745 ఇంటూ 5.87. దీన్ని మనం మల్టిప్లై చేయాలి. అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ అన్నాడు కాబట్టి. ఓకే, చూడండి ఫస్ట్ నెంబర్ చూడండి, 3.745 ఇంటూ 5.87 దీన్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ చూడండి 7 ఇంటూ 8 మొత్తానికి మనం మల్టిప్లై చేయాలి. 7 ఇంటూ 5 35. 7 4 48. 3 కలపాలి. ఎంత? 3 ఇక్కడ వస్తుంది, 1 ఇక్కడ వేస్తాం. 7 7 49. ఇక్కడ 3 ని మనం యాడ్ చేయాలి. 5 ఇక్కడ రాస్తాం, 2 ఇక్కడ రాస్తాం. 7 3 21 ప్లస్ 5 26. సో ఇట్లా ఈ విధంగా 7 ని ఈ అన్ని నెంబర్స్ తోటి మనం మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. తర్వాత ఏం చేస్తాం, ఇది ఇంటూ పెట్టి ఫస్ట్ 8 ఇంటూ 5 40. 4 ఇక్కడ రాసి 0 ఇక్కడ రాస్తాం. 8 4 32 ప్లస్ 4 36. ఇక్కడ 3 రాస్తాం, ఇక్కడ 6 రాస్తాం. 8 7 56 ప్లస్ 3 59. 5 ఇక్కడ 9 ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ 8 3 24 ప్లస్ 9 29. ఇట్లా ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ 5 ఇంటూ ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 5 5 25. 2 ఇక్కడ 5 ఇక్కడ. 5 4 20 ప్లస్ 2 22. 2 ఇక్కడ, ఇంకో 2 ఇటు. నెక్స్ట్ 5 7 35 2 37. 3 ఇక్కడ రాస్తాం, 7 ఇక్కడ రాస్తాం. 5 3 15.